హలో ఫిష్ లవర్స్ అందరికీ వెల్కమ్. మనమైతే ఈ స్టోర్ రూమ్ మీద ఒక వీడియో అయితే చేసాము. అంటే స్టోర్ రూమ్ని ఫిష్ రూమ్లో ఎలా కన్వర్ట్ చేశాను అని చెప్పి అండ్ పార్ట్ 2 వీడియో అనమాట ఇది. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మన స్టోర్ రూమ్ అంటే మన ఫిష్ రూము ఎంతవరకు అప్డేట్ అయిందనేది చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మనకి డబ్బులు చూసుకొని చిన్నగా అప్గ్రేషన్ చేసుకుని వద్దాము, అంతేగాని ఒక్కసారి తెచ్చి పెట్టద్దు అని అయితే నేను అనుకున్నాను. ఆ విధంగానే మన స్టోర్ రూమ్ ఫిష్ రూమ్గా మార్చే ప్రక్రియలో చిన్నగా అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మన స్టోర్ రూమ్లో ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయి, అదేవిధంగా ఎలా మనం సెటప్స్ చేసుకుంటున్నాము ఏంటి అనేది వాట్ అనేది చూపిస్తాను అనమాట. అదేవిధంగా మన స్టోర్ అడ్రస్ కూడా ఈరోజు చూపిస్తాను, ఎక్కడుంది ఏంటి అనేది. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, చాలా చిన్నదేమంది, అంత పెద్ద ఏం కాదు. అంటే ఒక పేపర్లో ఒక చిన్న డాట్ అనుకోవచ్చు, డాట్లో డాట్ చాలా చిన్నదన్నమాట. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలామందికి మన స్టోర్ అడ్రస్ అయితే తెలియట్లేదు. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మేము ఒక బ్యాంగిల్ స్టోర్ అయితే పెట్టామన్నమాట. ఆ బ్యాంగిల్ స్టోర్లో మాకు ఒక రూమ్ అయితే ఉంది, అంటే ఒక స్టోర్ రూమ్ లాగా ఒక రూమ్ ఉందన్నమాట. ఇలా పార్టీషన్ చేసుకున్నాము. ఈ పార్టీషన్ బయట నుంచో మనకి బ్యాంగిల్ స్టోరు చూపిస్తాను చూడండి, బ్యాంగిల్ స్టోరు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది బ్యాంగిల్ స్టోర్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇలా ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ గేట్ అంటే బస్సులు లోపలికి వస్తాయి కదా, ఆ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ షాప్ అనమాట. సెకండ్ షాప్ ఏంటి ఉంటుందంటే ఒక సెల్ పాయింట్ ఉంటుంది, థర్డ్ షాప్ వచ్చి ఏఎన్ఎల్ ఆఫీస్ ఉంటుంది అనమాట. ఇలా మనం బ్యాంగిల్ స్టోర్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డ్రై ఐటెం కూడా పెట్టాను, ఫిషెస్ డ్రై ఐటెము. అక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది, వంశీలక్ష్మి బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ అని చెప్పి. ఇది ఫ్యాన్సీ స్టోర్ అనమాట. సో ఫ్యాన్సీ స్టోర్లో మనం చిన్నగా ఒక రూమ్ ఉంది. దీని లెంత్స్ వచ్చి 10x12 అనమాట. అంటే పొడవు 10 వస్తుంది, ఈ వెడల్పు అనేది 12 వస్తుంది అనమాట. ఇక్కడ ఇంచుమించుగా మనం అయితే ర్యాక్స్ అయితే ప్లాన్ చేయొచ్చు, కొంచెం మైండ్ పెట్టి కానీ ఆలోచిస్తే, ఎందుకంటే కంట్రోల్స్ గట్టి ఉన్నాయి కాబట్టి. అండ్ ర్యాక్స్ అయితే చెప్పున్నాను, అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాను, అది అయిపోతే ఇంకా నేను అది కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ప్రజెంట్ అయితే మన దగ్గర 4 ట్యాంక్స్ మాత్రమే ఉన్నాయి, 1 2 3 4. ప్రజెంట్ అయితే ఇందులో చూస్తే మనం పోలార్ ప్యారెట్స్ అయితే ఇందులోని మనం వేస్తున్నాము. పోలార్ ప్యారెట్స్ 1 ఇంచ్ సైజ్ అనమాట. సో ఇవైతే మనం ఇందులో సేల్ చేస్తున్నాము. అండ్ సెకండ్ ట్యాంక్ వచ్చి ఆస్కర్స్ అనమాట, ఆస్కర్ బేబీస్. ఆస్కర్స్లో 4-5 వెరైటీస్ ఉంటాయి కదా, లెమన్ ఆస్కర్, కాపర్ ఆస్కర్, రెడ్ చిల్లీ ఆస్కర్, ఇలాంటి బేబీస్ తీసుకొస్తామంట. అన్నీ కూడా పెద్ద సైజ్ అయితే తీసుకురాము. అండ్ వాటర్ విషయంగా వస్తే, వాటర్ గురించి మాట్లాడదాం. వాటర్ వచ్చి నేను మినరల్ వాటర్ వాడుతున్నాను, అంటే ఆర్వో వాటర్ అంటారు కదా, సో అదైతే వాడతాను. ఇక్కడ ఒక ఇది పెట్టుకున్నాను, ఇది దగ్గర మనకి 4 క్యాన్స్ పడుతుంది అనమాట. ఆల్రెడీ 3 క్యాన్లు అయిపోయి, ఇది ఒక 4 క్యాన్స్ పడుతుంది. అండ్ సపరేట్గా నాకు ఒక క్యాన్ ఉంటుంది, అది వాటర్, డ్రింకింగ్ వాటర్ మనం మామూలు తాగడానికి. అండ్ ఇది ఒకటి ఉంటుంది అనమాట. మొత్తం 5 క్యాన్స్ అనమాట. 5 క్యాన్స్ ఎనీ టైం మన దగ్గర వాటర్ ఫెసిలిటీ అనేది మనకి అక్కడికి వస్తాడు. వచ్చిన వెంటనే మనం ఇందులో ఫిల్ చేయించేసుకుంటాము, మన అవసరానికి మనం వాడుకుంటాము. అండ్ ట్యాంక్స్ క్లీనింగ్ ఏంటిగా అంటే, నేను ఈ సైఫన్ చేస్తాను, ఒక ఇలాంటి బకెట్ ఒకటి కింద పెట్టుకుంటాను, సైఫన్ చేసి ఆ వాటర్ అంతా వేసేసి ఈ వాటర్ అనేది తీసుకెళ్ళి బయట పంపాల్సి వస్తుంది. ఎందుకనంటే డైరెక్ట్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. కాకపోతే మనం వీక్లీ వన్స్ మాత్రం కష్టపడాలి, చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. వీక్కి ఒకసారి మాత్రం చాలా వర్క్ ఉంటుంది. అందుకే నేను అన్ని ట్యాంకులు ఒకే రోజు పెట్టుకోను. ఒకరోజు ఒక 2 ట్యాంకులు, ఒకరోజు 2 ట్యాంకులు, లేదా ఒకరోజు 3 ట్యాంకులు, ఒకరోజు 1 ట్యాంక్ అలా పెట్టుకుంటాను అనమాట. ఇందులో ఏంటంటే పారాడోజల్ FW చేశాను. ఆస్కర్కి కొంచెం చిన్న డిసీజ్ వచ్చిందనమాట. సో దానికోసము ఆస్కర్ మాత్రం యాక్టివ్ అయిపోయింది ఈ రోజుకి సూపర్ ఉందన్నమాట. సో చాలా బాగుంది చూడండి. అండ్ ఫిల్టరేషన్ అయితే చాలా అవసరం అనమాట. ఆస్కర్స్ కానీ, ఫ్లవరాన్స్ కానీ, హీటర్ కూడా చాలా అవసరం. హీటర్స్ అయితే నేను పెట్టలేదు, కానీ పక్క హీటర్ పెడితే సెట్ అయిపోతుంది. మనం హీటర్ అయితే పెట్టుకోలేదు. ఇందులో ఈ కలర్ ఏంటి అని మీరు అడగచ్చు. పారాడోజల్ FW అని చెప్పి మనకి ఒక మెడిసిన్ ఉంటుంది, అది పాపాయికి, ఫిష్ బైట్కి, ఫిష్ స్ట్రెస్లో ఉన్న మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. స్ట్రెస్ లిక్విడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మెథలిన్ బ్లూ, ఆ పక్కన కూడా మెథలిన్ బ్లూ అయితే వేసాను. ఇది కూడా గోల్డ్ ఫిష్కి చిన్న వైట్ స్పాట్ డిసీజ్ వస్తే మెథలిన్ బ్లూ వేసాను, సెట్ అయిపోయాయి అనమాట. సో చూడండి, SK గోల్డ్ అన్నమాట ఇది. యాక్చువల్లీ ఇందులో గోల్డ్ పెట్టుకుంటాను. ఇందులో వచ్చి ఆస్కర్స్ అండ్ పోలార్ ప్యారెట్స్, అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టిలేండి. అండ్ ఇక్కడ మనకి కంట్రోల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ రెండు మోటార్స్ ఉంటాయి, 2 మోటార్స్తో 4 కనెక్టర్లు తీసుకొస్తాను. అంటే ఇలాంటి పిన్ ఒకటి వాడుకుంటాను. ఈ పిన్ వాడుకొని ఈ పిన్ ద్వారా నేను ఒక 2 ఫిల్టరేషన్స్ పెట్టుకుంటాను, దానికి ఫిల్టరేషన్ పెట్టుకుంటాను. అండ్ మన రెడ్ హల్క్ గడ్, ఇది లైట్ వేస్తే కానీ మీకు అందంగా కనిపించడు.
రెడ్ హల్క్ గడి యంత్రం మనకి అందరూ అడుగుతున్నారు చాలామంది. అంటే మన వీడియో కొంచెం వైరల్ అయింది కదా, రెడ్ హల్క్ ఎలాగ ఉంది, తగ్గిందా ఏంటా, డిసీజ్ వచ్చిందన్నా కదండి. మనం అయితే క్యూర్ చేసేసాం, వాటర్ చేంజ్ చేసి మంచిగా టెంపరేచర్ మ్యాచ్ చేసుకొని అంత క్లియర్గా మనం చేసుకున్నాం అనమాట. రెడ్ హల్క్ గడి అయితే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడు, ఫుడ్ కూడా తీసుకుంటున్నాడు, మంచి అగ్రెషన్తో ఉన్నాడు అనమాట. సో చూపిస్తాను చూడండి. ఈ మూలకు ఉండడం కొంచెం మనోడిని ఓన్లీ సింగిల్ ప్లాంటే పెట్టున్నాను, ఇంకా సాయిల్ వేసి సింగిల్ ప్లాంట్ పెట్టాను. కాకపోతే ఇవన్నీ డస్ట్ అనేది నీట్గా చేసుకోవాలి, మెయింటెనెన్స్ అనమాట. మనం మెయింటెనెన్స్ ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుంది. మన రెడ్ హల్క్ గడ్ మాత్రం హైలైట్ ఉంటాడు. ఇంకా అదే కాకుండా ఫ్లవర్ హాన్స్ రైస్కి ఒక ట్యాంక్ సెట్ చేశాను. ప్రజెంట్ ర్యాక్ సెట్ అవ్వలేదు కాబట్టి ఇది అనమాట. ఈ ట్యాంక్ సైజ్ వచ్చి 12x12, ఇంకా పెద్దది, పొడవు 15 వస్తుంది, ఇటు 12 వస్తుంది. ఐ థింక్ అనుకోండి 12x15 ఇది. హైట్ కూడా 12 ఆర్ 15 వస్తుంది. ఒక ఫిల్టరేషన్ పెట్టుకున్నాను. ఫ్లవర్ అండ్ ఫ్రైస్ వస్తాయి అన్నమాట. సో ఒక 30 పీసెస్ వస్తాయి. ప్రజెంట్ అయితే ఇలాంటి ట్యాంకులు 3 కావాలి, ఒక 10 సపరేట్ పెట్టుకోవాలి. అయితే మన దగ్గర ర్యాక్ లేకపోవడం పెట్టుకోలేదు అనమాట. కాకపోతే కింద ఒక పీట లాంటిది వేసుకున్నాను. ఈ పీట ఎక్కడదనంటే అక్కడ కొంచెం ఈ రూమ్ టెంపరేచర్ ఎక్కువగా ఉందని చెప్పి అది పీకిస్తాను. నెక్స్ట్ ఇది పీకించేస్తాను, ఇది కూడా పీకించేస్తాను, ఇలా కట్ చేంజ్ చేస్తాను. ఇది తీయించేస్తాను అనమాట. ఈ ఫ్రేమ్ అనేది తీయించేస్తాను, ఈ ఫ్రేమ్ మాత్రం ఉంటుంది. అండ్ ఇంకొకటి మేజర్ అప్డేట్ వచ్చి వెంటిలేషన్. ఈ రూమ్కి వెంటిలేషన్ చాలా అవసరం. వెంటిలేషన్ లేదు కాబట్టి ఇక్కడ ఒక వెంటిలేషన్ పెట్టిస్తాను. అది నాకు పెద్ద మ్యాటర్ కాదు, మా నాన్న మేస్త్రి కాబట్టి గాడీలు కొట్టేసి చేసేస్తానని చెప్పారు. దానికి మనకి అంత ఖర్చు అవ్వదు, చాలా తక్కువ కాస్ట్ అయిపోద్ది. మనకి ఎలకలు రాకుండా మెస్ ఉంటుంది కదా, మెస్ చేసుకోవడానికి డబ్బులు అవుతాయి, సిమెంట్కి డబ్బులు అవుతాయి, మెటీరియల్కి డబ్బులు అవుతాయి. మనకైతే మనం ఆన్ చేసేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదనమాట. అండ్ ఇదనమాట, ఇది ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ యాక్చువల్లీ ర్యాక్స్ వచ్చేసిన తర్వాత ఈ మూలకి వెళ్ళిపోతుంది. డ్రై ఐటమ్స్ అన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. డ్రై ఐటమ్స్ బయట ఉన్నాయి కదా, బయటతో పాటు ఇక్కడ కూడా పెడతాను. లేదా టేబుల్ కంప్లీట్గా తీసేస్తాను, ఆ టేబుల్ ప్లేస్లో పెట్టేస్తాను. ఈ టేబుల్ కంప్యూటర్ టేబుల్, ఈ కంప్యూటర్ టేబుల్ వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. ఆ కంప్యూటర్ తీసేస్తాను, ఎందుకంటే నేను ఏదైనా ఫిషెస్ ప్యాక్ చేయాలన్నా, ఏదైనా ఒక అక్వేరియం చేయాలన్నా, సో అక్కడైతే చేస్తున్నాను. ఆ ప్లేస్లో ఇది వచ్చేస్తుంది అనమాట. అక్వేరియంస్ చేయడానికి గట్రా వాడుకుంటాను ఆ మూలకి. ఇక్కడైతే 2 ర్యాక్స్ మాత్రమే వస్తాయి. ప్రెజెంట్కి అయితే మేజర్గా 2కి ఆర్డర్ ఇచ్చుకున్నాను. అండ్ ఇంకొకటి కింద మనకి మోలీసు గప్పీసు ఇలా బకెట్స్లో పెడుతున్నాను కదా, ఈ బకెట్ సిస్టమ్ కాకుండా 100 లీటర్స్ టబ్స్ అయితే తీసుకోబోతున్నాను. ఒక టబ్ వచ్చి మనకి 800 రూపీస్ అయితే పడుతుంది, కొంచెం కాస్ట్లీ టబ్సే. సో అటువంటివి వాడదాం అనుకుంటా. అండ్ బయట సెక్షన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దీనికి వెంటిలేషన్ అవసరం లేదు, కాకపోతే ఏంటంటే డోర్కి ఎదురుగా పెట్టుకుంటే మంచి వెంటిలేషన్ ఉంటుంది. కొంచెం గాలి ఆడాలన్నమాట. ఏ ఫిష్కైనా గాలి అనేది చాలా ఇంపార్టెంట్. గాలి అంటే ఏదో పెద్ద ఎక్కువ గాలి ఇచ్చేయక్కర్లేదు, వెంటిలేషన్ జస్ట్ మరీ అంత హీట్ అవ్వకుండా వెంటిలేషన్ ఉండాలి, అది లేకపోతే చాలా కష్టం. అండ్ ఈ చెత్త చెదారాలు కూడా తీసేస్తాను, ఇక్కడ ఏదైనా ప్లాన్ చేస్తాను. ర్యాక్స్ వస్తే ఒక్కొక్కటిగా మేనేజ్ అవుతుంది అనమాట. లేదు మనం డ్రై ఐటమ్స్కి ఇక్కడ ఒక బీటా ట్యాంక్స్ లాగా మనకి చేస్తారు కదా, ర్యాకులు ఉంటాయి కదా, అవైతే పెట్టుకొని ఈ డ్రై ఐటమ్ అండ్ బీటాస్ ఇటు సైడ్ అయితే పెట్టుకుంటాను. దానికి ఎక్కువ వేరియేషన్ అవసరం లేదు కాబట్టి. అండ్ మన ట్యాంక్స్ ర్యాక్స్ అయితే ఇక్కడ 2 అయితే పెట్టుకుంటాను. ఎదురుగా మనకి ఈ వెంటిలేషన్ అనేది ఉంటుంది కాబట్టి, అండ్ మీద కూడా వెంటిలేషన్ అనేది ఇస్తాను కాబట్టి సరిపోతుంది మనకి వెంటిలేషన్. అలానే ఎయిర్ పంప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, ఆల్మోస్ట్ 24 అవర్స్ రన్ చేస్తుంటాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట. లైటింగ్ మనకి ప్రాబ్లం లేదు. అండ్ ర్యాక్స్ కూడా లైటింగ్స్ వస్తాయి. ఈ మీద లైట్స్ కొంచెం హీట్ ఉంటాయి, కాకపోతే ఆ లైట్స్ అనేవి బాగుంటాయి కాబట్టి. సో ప్రజెంట్ మేజర్ అప్డేట్స్ అనేది ఇవన్నమాట, చిన్న అప్డేట్స్. అండ్ పోలార్ ప్యారెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, అవి కూడా బ్రీడ్ చేసి చూపిస్తాం. ఇప్పుడు చూడండి, మన రెడ్ హల్క్ గడ్ మనం లేనప్పుడు మాత్రం బాగా యాక్టివ్గా తిరుగుతున్నాడు, ఉన్నప్పుడు మాత్రం తిరగడు. చూడండి, మనం అక్కడ ఆ పోర్షన్ తీసేసాము, అదే ఆ పీటలా వచ్చింది కదా, అదే మనం ఆ ట్యాంక్కి వాడాము. అండ్ ఈ పోర్షన్ ఇలాగ తీయిద్దామని చెప్పి ప్లాన్ అనుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా ఈ డోర్ అలా తీయించేద్దాం, ఇది అలా సెట్ అలా తీయించేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనకు 30% ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి లోపలికి అయితే వెళ్తాయి, లోపల వెంటిలేషన్ కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనిపిస్తుంది. సో అదిగోండి, గాలి ఆడట్లేదని అది తీయించాను. ఈ పోర్షన్ ఇలా తీయిద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అనేది ఖచ్చితంగా చెప్పండి. సో చిన్న అప్డేట్స్ అయితే ఇవేనమాట. ప్రజెంట్ యువతల పక్క కూడా చాలా చెత్తాలు ఉన్నాయి, ఇవి కూడా తీసేసి ఇక్కడ డ్రై ఐటమ్స్కి కానీ ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ వీడియోస్ చేసుకున్నా నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాను, కానీ వీడియోస్ అయితే చేయట్లేదు మనము. సో అదనమాట మన స్టోర్ అప్డేట్ అయితే ఇది.
ఇంకా ఫ్యూచర్లో ఇంకా అప్డేట్ అయితే చేస్తుంటాను. స్టాక్ అయితే తీసుకొస్తుంటాను. ఆల్మోస్ట్ కొన్ని రేర్ వెరైటీస్ కూడా తీసుకొచ్చి కొంచెం డెవలప్మెంట్ అయితే చేసుకుంటాను. మన ఫామ్ అనేది ఫామ్గానే రన్ అవుతుంటుంది, షాప్ అనేది షాప్గానే రన్ అవుతుంటుంది. దాని మెయింటెనెన్స్ అలానే షాప్లో మనము క్వాలిటీ ఇవ్వమా అని అంటే మనం ప్రతి బీటాని గ్రూమ్ చేస్తాము, ప్రతి ఫిష్ని గ్రూమ్ చేస్తాము. సీ ద క్వాలిటీ. మనం ఒక దాన్ని గ్రూమ్ చేసామనంటే మంచి క్వాలిటీ అవుట్పుట్ ఉంటేనే మనమైతే సేల్ అయితే చేస్తాము అండ్ మీకు కూడా ఇస్తాను అనమాట. ఎలా పడితే అలా వదిలేము. షాప్ని అయితే మంచి కండిషనర్లో పెడతాము. ఎంత ఇబ్బందిగా ఉన్నా అంటే వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా ఆల్రెడీ. వాటర్ ప్రాబ్లం ఉన్నా సరే నేను బకెట్లు తోడుకొని బయట అయితే వేస్తుంటాను. వేసి మరి వాటర్ అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. రెగ్యులర్ వాటర్ చేంజెస్ అయితే చేస్తుంటాను. మన ట్యాంక్స్ డిసీజెస్ ఏమొచ్చేసినా మంచిగా పొటాషియం పర్మాంగనేట్తో కడుక్కొని నీట్గా ఏదైనా సరే అంత ఫామ్ లాగే మెయింటైన్ చేస్తుంటాను. షాప్ అంటే షాప్ అయితే కాదు. సో చిన్న స్టోర్ అనమాట. నా ఐడెంటిటీ తెలియడం కోసం మాత్రమే ఇది పెట్టాను అనమాట. పెద్దగా ప్లాన్ చేయాలనుకోవట్లేదు కాబట్టి. ఫైనల్లీ ఇదనమాట ఈ అప్డేట్. ఫామ్ అప్డేట్ కూడా మొన్న వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఫామ్ లాగే రన్ అవుతుంది, షాప్ లాగే రన్ అవుతుంది. అండ్ ఇంకొకటి పాల్గొండ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎవరైతే దిగుతారో వాళ్ళందరికీ మన షాప్ అనేది ఐడెంటిటీ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక లోగో ప్లాన్ చేస్తున్నాము.